ఇంటర్మీడియట్ తర్వాత ఐఏఎస్, ఐపీఎస్ అలాగే గవర్నమెంట్ సెక్టర్లో ఎంటర్ అవ్వాలని డిగ్రీతో పాటు సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ ఈ ఆలోచన చాలా బాగుంటుంది. కానీ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఈ కోర్స్ని సెలెక్ట్ చేసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇది కెరియర్ని డిసైడ్ చేసే ఒక పాత్. డిగ్రీతో పాటే మనం సివిల్ సర్వీసెస్ చదవాలి అని అనుకుంటున్నప్పుడు చాలామంది ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ అలా టెక్నికల్ కోర్సెస్ సైన్సెస్ని పక్కకు పెట్టి ప్యాషన్తో ఇటు తీసుకోవడానికి ఎవరైతే పిల్లలు డిసైడ్ అయ్యి ఉన్నారో వాళ్ళు ఈ కోర్స్ జాయిన్ అయ్యేటప్పుడు కేవలం ఒక షార్ట్ టర్మ్ కోర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ కోచింగో లేకపోతే 3 నెలలు 6 నెలలకి సంబంధించి కోచింగో జాయిన్ అయ్యడానికి ఏవైతే జాగ్రత్తలు తీసుకుంటారో అవి చాలా తక్కువ ఇంపాక్ట్ చూపిస్తాయి. ఎందుకంటే షార్ట్ టర్మ్ కోర్స్ కాబట్టి హార్డ్లీ 6 months కోర్స్ అన్నా 8 months అన్నా 1 year లాంగ్ టర్మ్ అన్నా మనకి లైఫ్లో కొంత వెసులుబాటు ఉంటుంది ఆల్టర్నేటివ్ థింక్ చేయడానికి. కానీ గ్రాడ్యుయేషన్తో పాటు 3 ఏళ్ల పాటు మనం ఒక కోర్స్ని తీసుకుంటున్నామంటే దాంట్లో మ్యాక్సిమం బెనిఫిట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆ ఎక్స్పెక్ట్ చేసే ప్రాసెస్లో ఎప్పుడైతే మనం ప్రాపర్ రీసెర్చ్ చేయకుండా తొందరగా డెసిషన్ తీసుకుంటామో పిల్లలు మెయిన్లీ 3 years పాటు సఫర్ అవుతారు. ఇందులో జనరల్గా కోచింగ్ సెంటర్స్లో సాధారణంగా ర్యాంకులు చూసి కోచింగ్ సెంటర్ని డిసైడ్ చేయడమో, అడ్వర్టైజ్మెంట్ని చూసి కోచింగ్ సెంటర్ని డిసైడ్ చేయడమో అనేవి కాకుండా పేరెంట్స్, స్టూడెంట్స్ ఖచ్చితంగా ఇన్స్టిట్యూట్ని విజిట్ చేసి అసలు 3 ఏళ్ల పాటు మా పిల్లవాడు ఇక్కడ ఉండటానికి ఎటువంటి కండ్యూసివ్ అట్మాస్ఫియర్ ఉంది, 3 ఏళ్ల పాటు పిల్లవాడు లేకపోతే మా పాప ఇక్కడ ఉండటానికి ఎటువంటి కండ్యూసివ్ అట్మాస్ఫియర్ అనేది ఇక్కడ ఉంది. సో కన్సిస్టెంట్గా 3 ఏళ్ల పాటు స్టూడెంట్ కష్టపడాలి అంటే ఎటువంటి ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఫెసిలిటీస్ కావచ్చు, మేనేజ్మెంట్ యొక్క స్ట్రాటజీస్ కావచ్చు, అలాగే అదర్ అసోసియేటివ్ ఏదైతే యాక్టివిటీస్ ఉన్నాయో వీటన్నిటి ఇంపాక్ట్ స్టూడెంట్ మీద ఉంటుంది. ఇవేమీ లేకుండా కేవలం ఒక బిల్డింగు, ఒక క్లాస్ రూమ్లో 3 ఏళ్ల పాటు క్లాసులు జరుగుతాయి, బుక్స్ నుంచి ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ తెచ్చుకోవాలి, ఫ్యాకల్టీ వచ్చి క్లాసులు చెప్తారు, ఎగ్జామ్స్ రాసేయాలి, 3 ఏళ్ళు ఇదే చేయాలి అంటే చాలామంది స్టూడెంట్స్, ఈవెన్ మెరిటోరియస్ స్టూడెంట్స్ కూడా దీన్ని సస్టైన్ చేయలేరండి. పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సింది ఇది ఈ ఏజ్లో, ఎందుకంటే వాళ్ళతో పాటు మిగతా స్టూడెంట్స్ సోషల్ మీడియాలో ఉంటారు, మిగతా ఇంజనీరింగ్ అనో మిగతా సెక్టర్స్లో ఉంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ వీళ్ళ లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉండాలి. కానీ అది ప్రాపర్గా మనం అడ్రస్ చేయకపోతే అది నెగిటివ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. మీరు గమనిస్తే చాలా ఈ డిగ్రీతో పాటు సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే చాలా కాలేజెస్లో ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన తర్వాత ఒక 1 year తర్వాత ఆ ప్రాసెస్కి వీళ్ళు అకామిడేట్ అవ్వలేక సెకండ్ ఇయర్ నుంచి నేను ఇప్పుడే సివిల్ సర్వీసెస్ చదవలేను, కేవలం డిగ్రీ ముందు కంప్లీట్ చేసుకుంటాను, 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత అప్పుడు సివిల్స్ ఆలోచిస్తాను, ప్రస్తుతానికి నా వల్ల కాదు అని డీవియేట్ అయ్యి డైల్యూట్ అయిపోతుంటారు. ఇలాంటివి ఎందుకు జరుగుతుంటాయంటే బర్డెన్ ఓవర్గా ఈ బుక్స్ సిలబస్ బర్డెన్ అయిపోవడం వల్ల ఇలాంటివి జరుగుతుంటాయి. సో ఇది నేను గత 10 ఏళ్ల అనుభవంతో తక్షశిల ఐఏఎస్ అకాడమీ స్టార్ట్ చేసి డిగ్రీ ప్లస్ ఐఏఎస్, ఇంటర్ ప్లస్ ఐఏఎస్ ఫస్ట్ నుంచి నడుపుతున్న అనుభవంతో ఈ మాటలు చెప్తున్నానండి. కేవలం ర్యాంక్స్ చూసో లేకపోతే ఆన్లైన్లో అడ్వర్టైజ్మెంట్స్ చూసో కాకుండా మీరు విజిట్ చేసి అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంది, పిల్లలు ఎక్స్ప్లోర్ అవ్వడానికి ఎన్ని రిసోర్సెస్ ఉన్నాయి, ఫ్యాకల్టీస్ కావచ్చు లేకపోతే సీనియర్ స్టూడెంట్స్తో మాట్లాడే విధానంలో కూడా ఆ స్టూడెంట్స్లో మెరిటోరియస్ స్టూడెంట్స్ని పట్టుకొని వాళ్ళతో డిస్కస్ చేయడం వల్ల కొంత మీకు పాజిటివ్ ఇంపాక్ట్ దొరుకుతుంది, అంటే కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో ఈ ప్రాసెస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడొచ్చు, ఫెసిలిటీస్ చూడొచ్చు, అలాగే అడ్వర్టైజ్మెంట్స్లో వస్తున్న ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నా అవి మీరు రియాలిటీలో చెక్ చేసుకోవచ్చు. ఇలాంటివన్నీ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ప్రాపర్ రీసెర్చ్ చేస్తేనే బాగుంటుంది. ప్లస్ ఇంకొకటి, స్టూడెంట్ 3 సంవత్సరాల పాటు ఒక ఫెసిలిటీలో ఉండాలి అంటే కేవలం బుక్స్, మెటీరియల్స్, ఫ్యాకల్టీ బాగా చెప్పేయడం, ఎగ్జామ్స్ పెట్టడం ఇదే కాదండి. ఓవరాల్ డెవలప్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్తో పాటు అన్ని రకాల స్టూడెంట్కి ఎక్స్పోజర్ ఉంటేనే 3 years పాటు కన్సిస్టెంట్గా స్టూడెంట్ సిన్సియర్గా ఆ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయగలుగుతారు. సో అలాగే ఫర్ ఎగ్జాంపుల్ తక్షశిలలో మీరు కంపేర్ చేయాలి అని అనుకుంటే తక్షశిలలో డిగ్రీ వేరుగా, సివిల్స్ వేరుగా పిల్లల్ని బర్డెన్ చేసే విధానం ఉండదు. డిగ్రీలోనే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అంతా అయిపోయేటట్టు 1 shot 2 birds అన్నట్టు కేవలం డిగ్రీ ప్రిపరేషన్లోనే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ మొత్తం అంతా అయిపోతుంది. సో ఈ మోడ్లో పిల్లలకి ఓవర్ బర్డెన్ ఆఫ్ బుక్స్, సిలబస్ అదంతా ఉండదు. కేవలం ఆడుతూ పాడుతూ సిలబస్ కంప్లీట్ చేస్తూ మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసుకుంటూ ఎగ్జామ్స్ రాసుకుంటూ వెళ్ళొచ్చు. మిగిలిన టైము అదర్ యాక్టివిటీస్కి ఉపయోగించవచ్చు, రివిజన్కి ఉపయోగించవచ్చు. అలాగే లాట్ ఆఫ్ అదర్ ఆస్పెక్ట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్సీసీ కావచ్చు, ఎన్ఎస్ఎస్ కావచ్చు, అలాగే స్పోర్ట్స్ కావచ్చు, లైబ్రరీ యూటిలైజేషన్ కావచ్చు, అదర్ కోర్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ డిప్లొమా ఇన్ జర్నలిజం కావచ్చు, యోగా కావచ్చు, సైకాలజీలో డిప్లొమా కావచ్చు, ఇలాంటి అదర్ యాక్టివిటీస్లో వాళ్ళు స్పెషలైజేషన్స్ పెంచుకుంటూ ప్రొఫైల్ని బిల్డ్ చేసుకోవచ్చు. అలాగే రీసెర్చ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ మోడ్లో ఇక్కడ ఫెసిలిటీస్ ఉంటాయి, దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇలా లాట్ ఆఫ్ అదర్ యాక్టివిటీస్ని అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని పిల్లలు ఈ ప్రాసెస్ని ముందుకెళ్తే 3 ఏళ్ళు హ్యాపీగా వాళ్ళు మంచి రిజల్ట్తో బయటకు వస్తారు. కేవలం ఓన్లీ బుక్స్, డిగ్రీ ప్రతి సెమిస్టర్ 6 నెలలకు ఒకసారి డిగ్రీలో ఒక 6 సబ్జెక్టులు చదవాలి, అలాగే సివిల్ సర్వీసెస్ సిలబస్ రెగ్యులర్స్గా ప్రిపేర్ అవుతూ ఉండాలి. సో అన్ని బర్డెన్ అనేది స్టూడెంట్ ఇబ్బంది పడతారండి. అందుకే మీరు చూస్తే
మీరు గమనించండి, చాలా అకాడమీలో 3 ఏళ్లతో డిగ్రీ విత్ ఐఏఎస్ కంప్లీట్ చేసిన తర్వాత 3 ఏళ్ల తర్వాత మళ్ళీ 1 ఇయర్ కోచింగ్కి జాయిన్ అవుతుంటారు హైదరాబాద్ ఢిల్లీ వెళ్ళి. ఇది మీరు కంపేర్ చేసుకోవచ్చు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, తక్షశిల ఐఏఎస్ అకాడమీలో 3 సంవత్సరాలు డిగ్రీ విత్ ఐఏఎస్ కంప్లీట్ చేసిన తర్వాత లెస్ దాన్ 5%, 95% ఇక్కడ మళ్ళీ స్టూడెంట్కి కోచింగ్ తీసుకోవాలి, ఢిల్లీ హైదరాబాద్ వెళ్ళాలి అని ఉండదు. ఒక 5% వెరీ లిమిటెడ్ పర్సెంటేజ్ వాళ్ళు ఇక్కడ సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయక టైం వేస్ట్ చేసి ఆ 5% ఉంటారు కదా, సో ఆ 5% మళ్ళీ ఏమైనా బెటర్మెంట్ కోసం మళ్ళీ కాన్సన్ట్రేట్ చేయడం కోసం ఏమైనా తీసుకోవాల్సిన అవసరం రావచ్చు. కానీ 95% ఇక్కడ స్టూడెంట్స్, మెరిటోరియస్ స్టూడెంట్స్ మళ్ళీ ఏ కోచింగ్ సెంటర్స్ దగ్గర జనరల్ స్టడీస్ కోచింగ్ అనేది ఎక్కడ ఆప్ట్ చేయరు. సో ఇది మీరు కంపేర్ చేసుకోవచ్చు, స్టూడెంట్స్తో డిస్కస్ చేయొచ్చు. సో వీ వెల్కమ్ స్టూడెంట్స్ని. అలాగే మీరు మేనేజ్మెంట్ అడిగినా కూడా టాప్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కాంటాక్ట్ షేర్ చేస్తారు. మీరు ఇన్స్టిట్యూట్ విజిట్ చేసినప్పుడు వాళ్ళతో కూడా మీరు కాల్ చేసి మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. సో ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అట్ తక్షశిల ఐఏఎస్ అకాడమీ ఈస్ పబ్లిక్ పాలసీ ప్రోగ్రామ్ అండ్ ఇట్స్ కరికులం. సో ఆ కరికులంలో టైం మేనేజ్మెంట్ వల్ల, ఆ యూటిలైజేషన్ ఆఫ్ టైం హ్యాస్ గివెన్ ది అకాడమీ ది బిగ్గెస్ట్ opportunities to engage students in lot of other activities in order to maintain the student consistency in overall 3 years of preparation. సో ఈ 3 years of preparation ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో పిల్లలు నాట్ ఓన్లీ ఆర్ట్స్లోనే కాదు, ఈ 3 yearsలో వీ హ్యావ్ ఆల్సో ఇంట్రడ్యూస్డ్ టెక్నికల్ టూల్స్ లైక్ ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్, అడ్వాన్స్డ్ ఎక్సెల్, ఎస్క్యూఎల్, పవర్ బిఐ, అలాగే పైథాన్ ఇలాంటి కోర్సెస్ని ఈ కోర్స్తో లింక్ చేయడం వల్ల స్టూడెంట్ డేటా అనలిస్ట్ల కింద, డేటా సైంటిస్ట్ అంటే ఈ గవర్నమెంట్ సెక్టర్లో కూడా వీళ్ళు వెళ్ళి వర్క్ చేయడానికి అనుకూలంగా ఈ 3 yearsలోనే వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 3 yearsలో ఈ మల్టిపుల్ ఆస్పెక్ట్స్లో పిల్లలు ట్రైన్ అయ్యి ఉండటం వల్ల కెరియర్ డెవలప్మెంట్ అనేది పిల్లలది బాగుంటుంది. 3 years కంప్లీట్ అయిన తర్వాత స్టూడెంట్ లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్తో బయటకు వస్తాడు. ఎందుకంటే 3 yearsలో ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోవడం, సివిల్ సర్వీసెస్తో పాటు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసేసుకోవడంతో వాళ్ళకి కెరియర్లో ఒక డైరెక్షన్ అనేది క్లియర్గా డిజైన్ చేసుకోగలరు. నేను సిన్సియర్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి, లేదా ఆల్టర్నేటివ్గా హైయర్ ఎడ్యుకేషన్ చేయాలి, లేదా ఎంఎస్ చేయొచ్చు. అబ్రాడ్లో, వరల్డ్లో టాప్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ దొరకడానికి ఈ పబ్లిక్ పాలసీ కోర్స్ అనేది వీళ్ళకి హెల్ప్ అవుతుంది. అలాగే గవర్నమెంట్లో వర్క్ చేయడానికి, అలాగే లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ విత్ పబ్లిక్ పాలసీ డొమైన్లో ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో ఎక్సెల్ అవ్వడానికి ఈ కోర్స్ ఉపయోగపడుతుంది. ఇలాగా కెరియర్ని బిల్డ్ చేసుకోవడానికి ఈ కోర్స్, డిగ్రీ కోర్స్ అనేది చాలా హెల్ప్ అవుతుందండి. సాధారణంగా ఏదో ఒక డిగ్రీ కంప్లీట్ చేసి మళ్ళీ వచ్చి 1-2 years ఏం చేయకుండా కోచింగ్ తీసుకొని దాని తర్వాత సొంతంగా ప్రిపేర్ అయ్యి దాన్ని మళ్ళీ మాస్టర్ చేయాలని ఒక 4-5 ఏళ్ళు, 5-6 ఏళ్ళు ఈ ప్రిపరేషన్లో జనరల్గా సాధారణంగా అందరికీ పోతుందో అవి ఏవి కూడా ఈ డిగ్రీ విత్ ఐఏఎస్ స్టూడెంట్స్కి లాస్ అవ్వరు. సో ఈ ప్రాసెస్లో డిగ్రీతో పాటు సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వడం వల్ల రీసెంట్గా యూపీఎస్సీ ఏవైతే రిఫార్మ్స్ చేసిందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొత్త రూల్స్ ఏదైతే యూపీఎస్సీ తీసుకొచ్చింది, మీకు ఏదైనా మీరు ఒక్కసారి యూపీఎస్సీ ర్యాంక్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఒక్కసారి ఎగ్జామ్ రాసే ఛాన్స్ ఉంటుంది. సో అయితే మీరు మళ్ళీ ఎగ్జామ్లో మళ్ళీ మంచి ర్యాంక్ రావాలి, లేదా మీరు జీవితంలో ఈ ఎగ్జామ్ రాసే అవకాశం కోల్పోతారు. మళ్ళీ రాయాలంటే వచ్చిన జాబ్కి రిజైన్ చేసి అప్పుడు రాయాల్సి ఉంటుంది. సో మ్యాక్సిమం ఇలాంటి హడ్డిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి నార్మల్గా కోచింగ్ తీసుకునే వాళ్ళకి ఇది చాలా పెద్ద స్ట్రగుల్. ఎందుకంటే 3-4 years కోచింగ్ తీసుకొని దాని తర్వాత ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్ అంటే 5-6 years తర్వాత వాళ్ళకి ర్యాంక్ వస్తుంది. అప్పుడు సరైన ర్యాంక్ రాకపోతే మళ్ళీ రాయాలి అంటే ఒకటే అటెంప్ట్. సో ఇలా వాళ్ళ జీవితంలో 7-8 years కోల్పోయిన తర్వాత కూడా మంచి సర్వీస్, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన సర్వీస్ రాకపోతే వాళ్ళ లైఫ్లో చాలా క్రూషియల్ ఇయర్స్ మిస్ అయిపోతారు. అదే డిగ్రీతో పాటు సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయిన వాళ్ళు 3 ఏళ్ళు డిగ్రీతో వాళ్ళ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి వీళ్ళు కంప్లీట్ చేసిన తర్వాత ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్లోనే వాళ్ళ క్లారిటీ వచ్చేస్తుంది, బెటర్ రిజల్ట్ రావడానికి స్కోప్ ఉంటుంది. ఒకవేళ కాకపోయినా వాళ్ళ ప్రిపరేషన్ ఇదే కాబట్టి మ్యాక్సిమం 23-24 కల్లా వాళ్ళు కెరియర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ సైడ్ సివిల్ సర్వీసెస్లో ఏంటి అనేది మనకి క్లారిటీ వచ్చేస్తుంది. దాని తర్వాత సబ్సిక్వెంట్లీ కెరియర్ ప్లానింగ్ అనేది చేసుకోవచ్చు. సో వాట్ ఎవర్ యూ సీ, మీరు జనరల్ కోచింగ్ ప్రిపరేషన్ ఏమీ చేయకుండా ఓన్లీ కోచింగ్ తీసుకునే బదులు డిగ్రీతో కానీ పీజీతో కానీ ఈ ప్రిపరేషన్ అనేది చేసుకుంటూ ఉంటే మీ లైఫ్లో క్రూషియల్ ఇయర్స్ మిస్ అవ్వకుండా ప్రిపరేషన్ అనేది కన్సిస్టెంట్గా వెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది. మాక్సిమం రెసిడెన్షియల్ కోచింగ్ ప్రిఫర్ చేయండి, క్వాలిటీ అనేది ఎక్కువ అవుట్పుట్ రావడానికి ఉపయోగపడుతుంది. ఇంకెన్ని డౌట్స్ ఉంటే యూ కెన్ కన్సల్ట్ us. థ్యాంక్ యూ.